ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఆసక్తి రేపుతోంది. తొలి 4 మ్యాచ్లు నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి. 5వ టెస్టు తొలి రోజు ఆటలో భారత బ్యాటర్స్ సవాళ్లను ఎదుర్కొన్నారు. తడబడి ఆ తర్వాత నిలబడ్డారు. తొలి రోజు ఆటలో కరుణ్ నాయర్ ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు పదునైన పేస్తో బెంబేలెత్తించినా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. క్లాస్ ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. సిరీస్లో తొలి 3 మ్యాచ్ల్లోనూ కరుణ్ నాయర్కు అవకాశాలొచ్చాయి. ఆ మ్యాచ్ల్లోనూ కాన్ఫిడెంట్గానే కనిపించాడు. కానీ శుభారంభాలను బిగ్ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఈసారి మాత్రం కరెక్ట్ టైంలో తన రోల్కు న్యాయం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 3149 రోజుల తర్వాత 50+ స్కోర్ చేశాడు. 2016 డిసెంబర్లో ఇంగ్లాండ్ పైనే కరుణ్ నాయర్ 303 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే 50+ స్కోర్ను అందుకున్నాడు. 2 50+ స్కోర్ల మధ్య గ్యాప్ పరంగా చూస్తే ఇది సెకండ్ హైయెస్ట్. 2 50+ స్కోర్ల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న భారత ఆటగాడు పార్థివ్ పటేల్. 4426 రోజుల విరామం తర్వాత పార్థివ్ 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2004 అక్టోబర్లో హాఫ్ సెంచరీ సాధించిన పార్థివ్ పటేల్ ఆ తర్వాత మళ్లీ 2016 నవంబర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో భారత బ్యాటర్స్ పరుగుల మోత మోగిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సిరీస్లో 3393 పరుగులు కంప్లీట్ చేశారు. ఒక టెస్ట్ సిరీస్లో ఈ రేంజ్లో పరుగులెప్పుడూ చేయలేదు. గతంలో వెస్టిండీస్పై 6 మ్యాచ్ల సిరీస్లో 3270 పరుగులు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును శుభ్మన్ సేన బ్రేక్ చేసింది. 1995 తర్వాత ఒక సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగాను భారత్ నిలిచింది. ఇంగ్లాండ్తో సిరీస్లో శుభ్మన్ గిల్ పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. సిరీస్లో ఇప్పటి వరకు 743 పరుగులు సాధించాడు. ఒక సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డులోకి ఎక్కాడు. 732 పరుగులతో సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. ఒక సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత ప్లేయర్ల జాబితాలో శుభ్మన్ 2వ స్థానంలో ఉన్నాడు. 774 పరుగులతో గవాస్కర్ టాప్లో నిలిచాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో వరుసగా 5 మ్యాచ్ల్లోనూ భారత్ టాస్ ఓడిపోయింది. 2018లోనూ ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల్లో టాస్ కోల్పోయింది. గతంలో వెస్టిండీస్ వరుసగా 12 మ్యాచ్ల్లో టెస్ట్ కోల్పోయింది. అయితే ఇంగ్లాండ్తో సిరీస్లోనే భారత్ ఆ రికార్డును దాటిపోయింది. కెన్నింగ్టన్ ఓవల్లో భారత్ ఇంగ్లాండ్ తుది జట్టులో 4 మార్పులు చేశాయి. 2003 తర్వాత 2 జట్లు 4 అంతకంటే ఎక్కువ మార్పులు చేయడం ఇదే తొలిసారి.